హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అండ్ మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి అనేది చూద్దాం. ఈ చేంజెస్ షాకింగ్ చేంజెస్లా ఉంటాయి. అంటే అది నాట్ ఫర్ గుడ్, నాట్ ఫర్ బ్యాడ్ అన్నట్టు ఉంటుంది. ఓకే, జస్ట్ మీకు ఒక షాక్ ఇవ్వడానికి వస్తుంది ఆ చేంజ్ ఇద్దరు లైఫ్లో, అటు మీ పర్సనల్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఈ రీడింగ్ మీరు మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్ ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు. అండ్ ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, బట్ ఏదో విషయంలో హోల్డ్ చేస్తున్నారు. ఏంటి అని అంటే మీరు మూవ్ ఆన్ అయ్యారేమో అన్న డౌట్ ఇప్పుడు ఉంది మైండ్లో. ప్రజెంట్ తన మైండ్లో ఉన్న డౌట్ ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయ్యారేమో అన్న డౌట్లో ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తన అకౌంట్స్ నుంచి మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేయకుండా వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళని మీ సోషల్ మీడియా అకౌంట్స్ని, మీ వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాటిలో నుంచి ఇన్ఫర్మేషన్ తీయమని కొంతమందిని పెట్టారు, ఒక పర్సన్ని పెట్టారు. ఓకే, సో ఆ పర్సన్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీ పర్సన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎందుకు వేరే వాళ్ళని పెట్టారు అని అంటే మీ పర్సన్ కొంచెం ఈ టెక్నికల్ దాంట్లో కొంచెం వీక్. అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అందులోంచి ఇన్ఫర్మేషన్ తీయడం, అకౌంట్స్ నుండి హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అవన్నీ మీ పర్సన్కి రావు. సో ఇదంతా కూడా బ్యాడ్ ఇంటెన్షన్తో చేయట్లేదు, నెగిటివ్ ఇంటెన్షన్తో చేయట్లేదు ఇతను ఆమె, సారీ. ఓకే, బట్ ఏంటంటే కావాలి ఆ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మేబీ మీరు కూడా థర్డ్ పార్టీ లాగా మీ పర్సన్కి షాక్ ఇస్తారేమో, మీ పర్సన్కి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ మీ లైఫ్లో నుండి తన లైఫ్లో నుండి మీరు వెళ్ళిపోవడం అలాంటివి చేస్తారేమో అని ముందు జాగ్రత్తగా ఇవన్నీ చేస్తున్నారనమాట. అంతేగాని మిమ్మల్ని ఏదో క్రిటిసైజ్ చేద్దామనో ఇంకేదో కాదు. ఓకే, అంటే మీరు ఈ సెపరేషన్లో మిమ్మల్ని ఎవరైనా మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారో, లేదా పరిచయం అయ్యారో జస్ట్, లేదా మీరు కూడా థర్డ్ పార్టీ లాగా ఇద్దరితో ఉండడానికి ప్లాన్ చేస్తున్నారో, ఇలా రకరకాల డౌట్స్ మీ పర్సన్కి. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి ఉన్న కార్మిక్ ఎవరైతే ఉన్నారో ఆ కార్మిక్ వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ రిలేషన్ ఏంటంటే ఇప్పుడు సడన్గా ఆ రిలేషన్ నుంచి మీ పర్సన్ బయటకు వచ్చేస్తే నా పరువు ఏమైపోవాలి, అందరూ నన్ను ఏమనుకుంటారు, అండ్ సడన్గా మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నా, సడన్గా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నా అందరూ ఏమనుకుంటారు అని మీ పర్సన్ని మళ్ళీ ఇది ఒక రకంగా టార్చర్ పెడుతున్నారు. అండ్ మీ పర్సన్ ఫ్రెండ్స్ అండ్ మీ పర్సన్ పేరెంట్స్ కూడా ఇదే విషయం మీద మీ పర్సన్కి మళ్ళీ ప్రెషర్ ఇస్తున్నారు. ఎలా చెప్తున్నారంటే అటు ప్రెస్టేజ్ విషయానికి వస్తే అటు మీ పర్సన్ది పోతుంది, అటు కార్మిక్ది పోతుంది. సో ఇలా మళ్ళీ నేర్పుతున్నారు మీ పర్సన్కి. అండ్ అయినా కూడా మీ పర్సన్ ఒకటే డెసిషన్తో ఉన్నారు, ఆ మ్యారేజ్ చేసుకోవాలని లేదు మీ పర్సన్కి. బట్ ఇమీడియట్గా ఆ రిలేషన్ నుంచి బయటికి రావడానికి కుదరట్లేదు మీ పర్సన్కి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ కూడా సాల్వ్ చేసుకుని అప్పుడు రావాలి మీ దగ్గరికి విత్ ఫ్రెష్ మైండ్ అండ్ విత్ ఫ్రెష్ ఎనర్జీ అనమాట. సో అది మీ పర్సన్ ప్లాన్. అక్కడ నుంచి ఇక్కడికి మీ దగ్గరికి సడన్గా వచ్చేస్తే
అది మీ బాండింగ్ మళ్ళీ కరెక్ట్గా ఉండదు. మీరు మళ్ళీ గొడవలు పడడం, మళ్ళీ విడిపోవడం లాంటివి జరుగుతాయి. ఓకే, సో అందుకని కొంచెం స్పేస్ తీసుకుంటున్నారు. ఆ స్పేస్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీ విషయానికి వస్తే మీరు కొన్ని నైట్స్ చెప్పలేము ఇంకా ఎంత దారుణంగా బాధపడ్డారంటే దారుణంగా ఏడుస్తూ కూర్చునేవారు మీరు. అసలు ఏమీ తెలియక, ఏ విషయం తెలియక, అసలు మిమ్మల్ని ఎందుకు గోస్ట్ చేశారో కూడా తెలియక ఏడుస్తూ కూర్చున్నారు మీరు. అలా చేసినప్పుడు కూడా కనీసం మీరు ఎలా ఉన్నారు ఏంటి అని మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. బట్ మీ పర్సన్కి తెలుసు మీరు ఇలా బాధపడుతున్నారని. బట్ అక్కడ మీ పర్సన్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు అప్పుడు. బట్ మిమ్మల్ని ఆ విషయం అడగలేదు, బాధపడొద్దు అని కానీ ఏమీ కానీ చెప్పలేదు. అసలు అలా చెప్పేవాళ్ళైతే మిమ్మల్ని గోస్ట్ చేసేవారు కాదు. సో మీరు చాలా ఎఫెక్షన్ అయితే చూపించారు మీ పర్సన్ పైన. బట్ ఏం జరిగిందంటే ఆ ఎఫెక్షన్ని అదొక లస్ట్ఫుల్ టైంగా తీసుకున్నారు మీ పర్సన్. అంటే మీతో జస్ట్ ఒక లస్ట్ఫుల్ లైఫ్ గడిపారు అంతే. ఇంకా వేరే ఏమీ లేవు తన మైండ్లో. బట్ వేరే కార్మిక్ విషయంలో కార్మిక్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూశారు, మిమ్మల్ని జస్ట్ ఒక బొమ్మలా చూశారు అంతే. ఓకే, సో మీ పర్సన్ ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని అక్కడ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు. అండ్ లాస్ట్ నైట్ కూడా చాలా బాధపడ్డారు మీ పర్సన్. మీ మాటలన్నీ ఒకసారిగా గుర్తొస్తూ ఉంటాయి ప్రతి డే, ప్రతి నైట్. మీరు అడిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ సెపరేషన్ టైంలో తను మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు మీరు ఏవైతే మాటలు అడిగారో అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే అసలు ఈ సిచ్యువేషన్ని సాబోటేజ్ చేసింది మీ పర్సన్. యూనివర్స్ ఒక మంచి బ్లెస్సింగ్ ఇచ్చింది మిమ్మల్ని, మీలాంటి పర్సన్ని, ఒక డివైన్ ఎనర్జీని గిఫ్ట్గా ఇచ్చింది మీ పర్సన్కి యూనివర్స్. బట్ మీ పర్సన్ ఏం చేశారు, దాన్ని పగలగొట్టేశారు. ఆ పీసెస్ ఏరుకుంటున్నారు ఇప్పుడు. ఆ పీసెస్ అన్నీ గ్యాదర్ చేసి వాటిని అతికించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అది మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్. దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అదనమాట. అది ఎప్పుడైతే అవన్నీ అతికిస్తారో, అంటే పగిలిపోయిన పీసెస్ని మళ్ళీ అన్నీ అతికించి మళ్ళీ దాన్ని ఒక గిఫ్ట్ లాగా తయారు చేసుకుంటారో అప్పుడు తెలుస్తుంది మీ పర్సన్కి మీరెంతగా బాధపడ్డారో. అప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకుంటారనమాట మీ పర్సన్. చాలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్, చెప్పలేను ఇంకా నేను మాటల్లో. అంతలా బాధపడుతున్నారు. అసలు ఆ పర్సన్ కూడా చూడటానికి మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. అసలు ముందు ఉన్న పర్సన్ ఈ పర్సన్ అంటే ఎవరు నమ్మరు. అలా ఉంది ప్రజెంట్. లుక్ కూడా మారిపోయింది బికాజ్ ఆఫ్ దిస్ డీప్ డిప్రెషన్. చాలా క్రూయల్టీ చూపించారు మీ వైపు మీ పర్సన్. అసలు మీరు చూపించిన ఎఫెక్షన్, మీరు చూపించిన మదర్లీ లవ్, మీరు కేరింగ్, నర్చరింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా తీసుకున్నారంటే మీ పర్సన్ అదొక జస్ట్ ఏవో కోరికలు తీర్చుకోవడానికి మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్తున్నారు, అంతకంటే వేరే ఏం లేదు మీ మనసులో అన్నట్టుగా మిమ్మల్ని ట్రీట్ చేశారు. సో అందుకే రేపటి నుంచి నాతో మాట్లాడొద్దు అనో, లేకపోతే మీ నెంబర్స్ సడన్గా బ్లాక్ చేయటమో ఏదో చేశారు. అది మీకు అర్థం కాలేదు. సో మీరు మొత్తం సడన్గా డిప్రెషన్లోకి మీరు వెళ్ళిపోయారు. కొంతమంది రివెంజ్ మెంటాలిటీతో ఉన్నారు ఇక్కడ. రివెంజ్ అండ్ జెలసీతో ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఉన్నారు ఇక్కడ కొంతమంది. అంటే మీరు ఎంతగా బాధపడ్డారో అంతగా మీ పర్సన్ కూడా బాధపడాలి అన్న ఆలోచనలో మీరున్నారు. బాధ పెట్టాలి అని కూడా చూస్తున్నారు మీరు. ఓకే, సో బట్ అది టెంపరీ అన్నమాట. మీకు
ఎందుకంటే మీరు ఒక డివైన్ ఎనర్జీ, హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉంటారు మీరు. సో కొన్ని ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి, అలా ఏదో ఒక థండర్ వచ్చినట్టు మీ మైండ్లోకి. బట్ అంతే, కాసేపే అది, తర్వాత ఉండదు. తర్వాత మీ పర్సన్ వచ్చి డైరెక్ట్గా మీ ముందు నుంచున్నా కూడా మీకు ఆ పాత విషయాలు అవి, ఆ మాటలు అవన్నీ ఏం గుర్తురావు. మీరు వెంటనే మామూలుగా మాట్లాడేస్తూ ఉంటారు. మీ పర్సనే అనుకుంటారు అసలు ఎంత డివైన్ ఎనర్జీ అయి ఉంటుంది, అంత నన్ను ఎక్స్క్యూజ్ చేసింది అండ్ అసలు ఆ సిచ్యువేషన్ జరిగిందా మన లైఫ్లో అన్నట్టు ఉంటున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఇక్కడ కలెక్టివ్ ఎక్కువ ఫీమేల్ ఎనర్జీ వస్తుంది నాకు, అందుకే ఫెమినిన్లో మాట్లాడుతున్నాను. ఫీమేల్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ కలెక్టివ్ నుంచి నాకు. ఓకే, సో అదనమాట నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో జరగబోయేది. ఇక్కడ మీ పర్సన్ చాలామంది విషయంలో మెసేజ్ ఆర్ కాల్స్ చేసే బదులు డైరెక్ట్గా వెళ్తే బాగుంటుందని మీ ఇంటికి రావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, సడన్గా మిమ్మల్ని వచ్చి చూడాలి అని అనిపిస్తుంది మీ పర్సన్కి. బట్ ఇక్కడ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని అడుగుతారు మీరు చాలామంది. ఎప్పుడు జరుగుతాయంటే విదిన్ 4 weeks జరుగుతుంది, లేదా సెప్టెంబర్ 1st weekలో జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి అండ్ తులారాశి, కన్యారాశి, కుంభరాశి, వృషభ రాశి అండ్ మీన రాశి కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ 6. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 333 అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. హౌస్ షిఫ్టింగ్ అని చెప్పాను నేను నా ప్రీవియస్ వీడియోలో. ఈ హౌస్ షిఫ్టింగ్ ఇటు మీకన్నా అవ్వచ్చు, అటు మీ పర్సన్ కన్నా అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ మీ పర్సన్కి అక్కడ ప్రెస్టేజ్ ఇష్యూ ఎక్కువైంది. సో అక్కడ నుంచి బయటికి రావాలి అని అయితే చూస్తున్నారు. అండ్ మీ విషయానికి వస్తే మీరు ట్రాన్స్ఫర్స్ రావచ్చు మీకు. ఓకే, లేదు మీరు ఇంకా మ్యారీడ్ కాదు, లేదా జాబ్ లేదు, ఓన్లీ బిజినెస్ అనుకుంటే మీరు ఆ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో ఆ బిజినెస్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. బట్ నియర్ ఫ్యూచర్లో మీకు చాలా ఇన్కమ్ అయితే రాబోతుంది. ప్రజెంట్ మీకున్న ఇన్కమ్కి మీకు డబుల్, త్రిబుల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బిజినెస్ చేసే వాళ్ళకి. ఇది కలెక్టివ్కి చెప్తున్నాను. అండ్ కొన్ని విషయాలు ఉంటాయి, అవి అందరికీ రెజొనేట్ అవ్వవు. ఇందులో నేను చెప్పిన రీడింగ్లో కొన్ని పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవ్వవు. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ రీడింగ్లో 30 to 40% మీకు రెజొనేట్ అయితే ఇది మీ రీడింగే, లేదు అనుకుంటే రీడింగ్ మీది కాదు, స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.